బ్రహ్మముడి సీరియల్ 1000 ఎపిసోడ్స్ అయినా సరే సెలబ్రేషన్ చేయలేదు. అలాంటిది పొదరిల్లు సీరియల్ 100 ఎపిసోడ్లకే సెలబ్రేషన్ చేశారు సార్ అనేసి నిన్న నాకు ఒకసారి అయితే కామెంట్ చేశారు. నేను మీకు ఒక విషయం అయితే చెప్తా అనుకుంటున్నాను. స్టార్ మాల్ ఎలా ఉంటుందంటే ప్రైమ్ టైమ్ సీరియల్స్ని ఒకలాగా అయితే చూస్తారు, మన ఆఫ్టర్నూన్ సీరియల్స్ని ఒకలాగా చూస్తారు. మీకు ఇప్పటికే అది ఒక విజిబిలిటీ, ఒక విజన్ మీకు వచ్చేసి ఉంటుంది. అసలు ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సీరియల్ కానీ టాప్లో ఉంటే, టీఆర్పీ రేటింగ్ కానీ టాప్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సీరియల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మన స్టార్మా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందేమి పేరు, పలుకుబడి, డబ్బు వాళ్ళకి కావాల్సింది. నేను లాస్ట్ వీక్లో చెప్పాను మీకు, డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి. ఆ డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్ ఈరోజు మన లక్కీ అంటాను, మన వెంకటేశ్వర్లు వెంకీ ఉన్నారు కదా, వెంకీ జాబ్ పోయిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూసాం కదా ఎపిసోడ్లో. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అక్కడ ఎవరైనా సరే ఫేమ్ కావాలి, ఫేమ్ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా పొదరేలు సీరియల్ మంచిగా రన్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే యాక్టర్స్ అంతా పిలిచారు కాబట్టి వాళ్ళ యాక్టర్స్ అంతా యాక్టివ్గా ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో వాటిలో వాళ్ళైతే వస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే కూడా ఫస్ట్ 500 ఎపిసోడ్ల వరకు అయితే ప్రతి వారము కావ్యరాజ్ అయితే ఆదివారం విత్ మా పరివార్లో కనపడేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం చెప్పరు, స్టార్ మా అనేది చాలా చిన్న సింపుల్గా చెప్తుంది, మీకు ఎన్నో చేశాము, అన్ని చేసిన తర్వాత మా కోసం అనేసి ఒక టైం స్లాట్ని అడ్జస్ట్ చేయలేరా అనేసి వాళ్ళు సింపుల్గా ఒక మాటతో అయితే అక్కడ కొట్టి పారేస్తారని మనం అయితే చెప్పొచ్చు. ఇప్పుడు 100 ఎపిసోడ్లు సెలబ్రేషన్ జరిగిన, 200 ఎపిసోడ్లు సెలబ్రేషన్ జరిగిన, ఇక్కడ బిగ్ బాస్ వచ్చేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు మనకి, లేకపోతే ఆగస్ట్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు. ఆ టైంకి ఖచ్చితంగా 9:30లో ఉండే సీరియల్ ఏదో ఒక టైం స్లాట్లో అడ్జస్ట్ చేయాలి. అది 7 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 8:30 అవ్వచ్చు, ఏదో ఒక టైంలో అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ పైన రాకూడదు, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు అనేసి ఈ విధంగా మునగ చెట్టెక్కించి అక్కడి నుంచి తోసేస్తారు అని సామెత ఉంది కదా, ఆ సామెత అయితే నాకైతే గుర్తొచ్చింది. నిన్న ఆదివారం విత్ మా పరివార్ 100 ఎపిసోడ్స్కే ఇంత సెలబ్రేట్ చేయడం. 100 ఎపిసోడ్స్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే వారసరాలు సెటిల్ అయింది. అలాగే సప్తపది సీరియల్ చూసుకున్నట్టయితే 200 ఎపిసోడ్లు అయింది. మనకు ఇండియన్ డ్రామాని చూసుకున్నట్టయితే 500 600 ఎపిసోడ్లు అయింది. కార్తీక్ దీపం సీరియల్ కూడా 600 ఎపిసోడ్లు అయితే అయింది. వీటికన్నిటికి సెలబ్రేషన్ చేయకుండా 100 ఎపిసోడ్లకు మాత్రమే సెలబ్రేట్ చేశారంటే అర్థం చేసుకోండి. మీరు బ్రహ్మముడి గురించి అసలు టెన్షన్ పడద్దండి. బ్రహ్మముడి సీరియల్లో స్టోరీ ఇంకొక లెవెల్ తీసుకుపోవడానికి ఈరోజు మన వెంకటేశ్వర్లు జాబ్ అయితే తీసేశారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అలాగే బ్రహ్మాస్త్రం అనే ఒక ఆయుధం అయితే వాడుతూ ఉంటారు కదా, అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏమి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో అనేది చివరికి చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఇక్కడ రాజు ఈగోని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేసింది మన రేఖ అయితే. రాజ్ ఈగో అంటే మీకు తెలుసు కదా, అసలు ఒక మిడిల్ క్లాస్ వాడు అసలు లగ్జరీ కార్లో తిరగాలనేసి పగటి కళలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ పగటి కళలు కంతేనే కదా వాళ్ళకి జస్ట్ కళ్ళన్నా కనే స్వేచ్ఛ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేసి ఉంది. ఎక్కడైతే తన ఈగో హర్ట్ అవుతుందో అక్కడైతే మన రేఖ అయితే టచ్ చేసింది కాబట్టి మన రాజు కూడా దానికి కౌంటర్ అయితే మామూలుగా ఇవ్వలేదు, అసలు నెక్స్ట్ లెవెల్లో కౌంటర్ ఇచ్చాడు. ఏముంది, గోల్డెన్ స్పూన్తో పుట్టి అంటే పెద్ద ఇంట్లో పుట్టి రిచ్ ఇంట్లో పుట్టి, ఇప్పుడు మీ నాన్న సీఈఓ అనుకోండి, మీ తాత సీఈఓ, వాళ్ళందరూ సీఈఓలుగా ఉంటే అక్కడ ఆటోమేటిక్గా నువ్వు సీఈఓ అవ్వడంలో పెద్ద కిక్కే ఉంటుంది. చెప్పు, అరే మా తాత చేసినాడు, మా నాయన చేసినాడు, ఇప్పుడు నేను చేస్తాడా, రేపు నా కొడుకు నా కూతురు ఎవరో ఒకరు చేస్తారు అనేసి సింపుల్గా తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఒక మిడిల్ క్లాస్ అతను అంటే జీరో నుంచి స్టార్ట్ అయిన అతను ఒక స్థాయికి ఎదిగి అక్కడి నుంచి ఒక సీఈఓ అయితే ఎంత కిక్ ఉంటుంది చెప్పండి. అంత కిక్ అయితే మనం చూడబోతున్నాం అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఇక్కడ రాజు సీఈఓ అవుతాడా లేకపోతే కావ్య సీఈఓ అవుతుందా అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నాకు తెలిసినంతవరకు రాజు సీఈఓ అవ్వకపోయినా కానీ కావ్య అయితే సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బోర్డు మెంబర్స్ కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తారు కాబట్టి. సరే నుంచి మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన కావ్య మన హిందూ వేసిన ప్లాన్కి అయితే మన ఎక్కడ గొయ్యి తీసింది. అసలు అందరూ మామూలుగా ఏం చేస్తారు, విలన్లు హీరో వెనకాల హీరోయిన్ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటే ఇక్కడ రేఖ వెనకాలపై మన హిందూ అయితే గొయ్యి స్టార్ట్ చేసింది. అందుకోసం నేను మీకు మొన్న కూడా చెప్పాను, కావ్యలాగా మారిన హిందూని చూడబోతున్నాను అనేసి. ఎగ్జాక్ట్గా అదే చూస్తాను. ఎందుకంటే అక్కడ కట్టి ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టయితే బాగా బుద్ధి చెప్తుంది కాబట్టి మన కావ్య. అదే విధంగా మన హిందూ కూడా అదే విధంగా అయితే బుద్ధి చెప్తా ఉంది. కానీ హిందూకి వాళ్ళ నాన్నగారి ఫోటో ఒకసారి చూసిన తర్వాత మన రాజుకి పైన కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత, ఇప్పుడు ఆ బాండింగ్ అనేది మనము ఓన్లీ అపర్ణ గారు రాజు మధ్య చూస్తాను. అంటే పెరుగన్నంలో చికెన్ వేసుకొని తినడం. అక్కడ నేను చెప్పాను కదా, మనకు ప్రతి వారంలోనో ప్రతిరోజు
రాజ్ కావ్య ఏదో ఒక సీన్లో మనకైతే కనపడతానే ఉంటారు, రాజ్ కావ్య బ్రతికే ఉన్నారు అనేసి మీకు చెప్పాను. మీరు కామెడీకి తీసుకుంటారు కొంతమంది, పర్లేదు తీసుకున్నా కానీ నేను చెప్పిండేది ఈ రోజు కూడా నిజమైంది కదా. అక్కడ అపర్ణ గారు అయితే వాళ్ళ కొడుకు అయితే వడ్డిస్తూ ఉంటారు, నాన్న తినరాజు ఏందిరా ఈ విధంగా తింటా ఉండవు, పెరుగులో చికెన్ తినకూడదు అంటారు కదరా అనేసి అంటా ఉంటే, అమ్మ నేను చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాను, నాకేమైనా అయిందా అనేసి అక్కడ రాజ్ అయితే మాట్లాడుతున్నాడు. అక్కడ రాజ్ కావ్య బతిగా ఉన్నారబ్బా. ఇక్కడ అవసరం వచ్చినప్పుడంతా, ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడంతా సరే మళ్ళీ రీక్రియేట్ చేస్తారు వాళ్ళు. వేరే వాళ్ళని రీక్రియేట్ చేయలేరు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు కళ్యాణ్ కూడా ఒక రోజు అయితే తీసుకొచ్చారు మనకి, అంటే బుక్ ఇచ్చేదానికి కళ్యాణ్ కూడా ఒక రోజు అయితే తీసుకొచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరిని తీసుకురారు, మనకు తెలిసిన విషయమే. ఒకవేళ తీసుకొస్తే మనం రుద్రాణి గారిని అలాగే రాహుల్ని తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఐశ్వర్య ఎన్ని ఇబ్బందులు పడతామని మనం చూస్తున్నాం కదా, అలాగే రేఖ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతుందని చూస్తున్నాం కదా. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. సరే అని చెప్తే స్టార్టింగ్లోనే మన హిందూ అయితే పోయేసి ఆ రాజు మీ వెనకాల ఏదో ప్లాన్ చేస్తాను, మీ బోర్డు మెంబర్స్కి ఫోన్ చేసి ఈ విధంగా సీఈఓ పోటీ చేస్తా అంటా ఉంటాడు అనేసి మన ఇరికిచ్చేస్తే అక్కడ ఎందుకు ఇరికిచ్చిందంటే, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలిసేదానికన్నా మన దగ్గర నుంచి తెలిస్తే మంచిదని నేను మొన్న ఎపిసోడ్లో చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎందుకంటే అక్కడ కావ్య పోసి అయ్యో ఇదేంటి నన్ను ఇలా ఇరికిచ్చేసింది, దీన్ని అంతు చూద్దాము ఉందా అనేసి మన రాజు అయితే అనుకుంటా ఉంటాడు. అనుకునేటప్పుడు సరే అనేసి భోజనాల కార్యక్రమం అయితే జరిగింది. భోజనాల కార్యక్రమం నెక్స్ట్ లెవెల్. ఈరోజు ఎపిసోడ్కి అంతా సూపర్ అనిపించింది నాకైతే. అక్కడ భోజనాలు కూర్చున్నప్పుడు భోజనం నేను అందరిలాగా అలిగే రకం కాదు, ఎందుకంటే అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అంతే అబ్బా. అలిగితే ఏమొస్తుంది చెప్పండి, మన కడుపుకు 4 మెతుకులు పడితే చల్లగా ఉంటే తర్వాత ఏమైనా చూసుకుందాం అనేసి మనం అయితే అనుకుంటాం. ఆ విధంగా అయితే మన రాజు అయితే నేను భోజనానికి అలిగే రకం కాదు, నా కడుపు నిండా తినేసి మళ్ళీ నీ అంత చూస్తాను, మళ్ళీ నీ సంగతి చూస్తాను అనేసి మన రాజు అయితే భోజనానికి కూర్చొని అక్కడ చికెన్ పెరుగన్నం వేసుకొని చికెన్ పెట్టుకొని తింటా ఉంటారు. అక్కడ కొంచెం మన స్వాతి వాళ్ళ నాన్నగారిది అయితే మామయ్య మామయ్య అంటూ ఉంటారు కదా, ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ క్యారెక్టర్ అయింది. ఆ క్యారెక్టర్ని పక్కన దోసేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్ని బాగా అలాంటి చెత్త క్యారెక్టర్లు కొన్ని ఉండబట్టే సీరియల్ చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అలాంటి చెత్త క్యారెక్టర్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేసి నాకైతే అనిపించింది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఏంది బాబు ఈ విధంగా చేస్తున్నావు అంటే, అక్కడ ఏదేదో కహానీలు అంతా చెప్పాను. నేను పెరిగేసుకొని తిన్నాను, మామిడికాయ కలుపుకొని తింటాను, తోటకూర తింటాను, అదే మా భార్య ఆ చడీ పడి తింటుంది, చెత్త కూడా వేసుకొని డస్ట్బిన్లో ఉండే చెత్త కూడా తినేస్తుంది అనేసి మన భాగ్యం గురించి అయితే నేను చెప్తాను, వాళ్ళు చెప్పలేదు. జస్ట్ మనకు ఉండే ఫ్రస్ట్రేషన్ మనం తీర్చుకోవాలి కదా, అందుకోసం నేను ఆ విధంగా చెప్పాను. చెత్త కూడా తినేస్తుంది, డస్ట్బిన్లో ఉండే చెత్త కూడా తినేస్తుంది సీజన్కి సంబంధం లేకుండా అనేసి మన భ్రమరాంబ గారి గురించి అయితే చెప్పారు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన రాజు ఈగోని అయితే టచ్ చేసింది. రాజు ఈగో అంటే నా కొడుకు ఈ విధంగానే తింటాడు బాబు అనేసి అయితే చెప్తా అంటే, నీ కొడుకు తింటాడు, నువ్వు నీ కొడుకు పోలికలు ఉన్నాయనేసి అక్కడ కనీసం హిందూలో కొంచెం మార్పు అంటే మా నాన్నలాగా ఫీల్ అవుతా ఉంటారు వీళ్ళు, అంటే మా నాన్న ఇలాగనే ఉంటారా అనేసి కొంచెం సెంటిమెంట్ కానీ చూపిస్తే, అంటే హిందూ ఎలా చూస్తానంటే ఒక ఎటకారంగా చూసినట్టు చూస్తుంది. ఏంది వీడిని ఇంతలా ఎత్తుతా ఉంటారు, వీడు డూప్లికేట్ మొగుడు కదా అనేసి. డూప్లికేట్ మొగుడైనా సరే నీకు ఎంత హెల్ప్ చేస్తానో అక్కడ కొంచెం హిందూ హెడ్ వెయిట్ అయితే చూపిస్తానని నాకు అనిపిస్తుంది. మళ్ళీ నాపై నెగిటివ్ కామెంట్స్ తీసుకురావద్దండి, అంటే సీరియల్ కదా అలాగనే ఉంటుంది కదా అనేసి. హెడ్ వెయిట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అంటే రాజుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు, అంటే రాజు కూడా అలాగే బిహేవ్ చేస్తుంది హిందీ విషయంలో. వీళ్ళ విషయంలో చూసుకున్నట్టయితే వీళ్ళకి తెలుసు కదా ఆల్రెడీ ఏం జరిగింది అనేసి, అందుకోసం అనేసి వీళ్ళు ఒక పక్క భయము ఒక పక్క ప్రేమ రెండు చూపిస్తూ ఉంటారు కాబట్టి మనకు కొంచెం బాగుండేది. కానీ ఇందుకు కూడా రాజు వాళ్ళ నాన్నగారు లాగా ఉంటారనేసి ఆ ఫోటో ఏదైనా చూపిస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. సరే అనేసి మొత్తానికైతే అక్కడ మన రేఖ అయితే ఏంది రాజు సీఈఓగా పోటీ చేస్తున్నావంట, ఏం సంగతులు అనేసి అడిగితే, ఏం లేదంటే గోల్డెన్ స్పూన్లో పుట్టినాడు అంటే నేను చెప్పాను కదా మీకు, పెద్ద రిచ్ ఇంట్లో పుట్టినాడు ఆటోమేటిక్గా రిచ్ కిడ్ లాగానే పెరుగుతాడు. అదే ఒక చిన్న పూర్ ఇంట్లో పుట్టినాడు, ఒక పూర్ లాగా ఉండే ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఒక రిచ్ కిడ్ లాగా ఎదిగితే ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. దాంట్లో ఉండే కిక్ వేరే కదా అనేసి అంటే అక్కడ మన రేఖ అయితే ఒక మాట అయితే తీసుకొచ్చింది. ఏందంటే ఏం విద్వాంసం మర్చిపోయారా జరిగిండేది అనేసి మొత్తం విద్వాంసం గురించి అంతా చెప్పింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళారంటే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారో మీకు తెలుసు కదా.